నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు ఇనమడుగు రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మరియు భారతీయ బహుజన సేవా సంస్థల ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రధాన కార్యదర్శి జి చిన్నారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల దినోత్సవం 1948లో సార్వత్రిక ప్రకటన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రకటించారని తెలిపారు. ప్రకటన ముఖ్య ఉద్దేశం ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం పుట్టుకతోనే సక్రమించాయని చెప్పారు. మాకు ఆయన కాలేజీ ప్రాంగణాన్ని ఇచ్చి ప్రతి విషయంలో మాకు తోడుంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఎడ్యుకేషనల్ జిల్లా ఉపాధ్యక్షులు జీవి రమణయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి నోటెడ్ సమాజంలో మహిళలు, పిల్లలు, బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళకి జరుగుతున్నటువంటి హక్కుల మీద అన్యాయాలకు జరుగుతున్నటువంటి ఆ భంగపాట్లకి ప్రభుత్వాలతో పాటుగా ఈ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఈ సంఘం ప్రజలకు అందుబాటులో ఉంటుంది, మీకు భరోసాగా మేము ఉన్నాం అనేటువంటి ఆ భద్రతని మీకు కల్పించడం కోసమే ఈరోజు ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఆయన కాలేజీ ప్రాంగణాన్ని ఇచ్చి ప్రతి విషయంలో మాకు తోడుంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఎడ్యుకేషనల్ జిల్లా ఉపాధ్యక్షులు జీవి రమణయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్లకి, కమిటీకి, ఇక్కడ ఉన్న వచ్చిన జనాలకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మానవ హక్కులు అనేది ఇప్పుడు ఉండే రాజ్యాంగంలో ఇబ్బందులు పడే వాళ్ళందరినీ కొంత చారదీసి ఇటువంటి వ్యక్తులు ఉండబట్టే కొంత ధైర్యం వస్తుంది, కొన్నిటికి నిలబడగలుగుతున్నారు కూడా. ఒక్కరైతే ఏం చేయలేరు, ఎవరో ఒకరు దాన్ని విషయం తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఇప్పుడు చెప్పే ప్రశ్న ప్రతి విషయంలో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మన న్యాయం అయితే ఎంత దూరమైనా పోతాము. ఇది మనిషికి కావాల్సింది. వాస్తవంగా ఇంత నీట్గా చెప్పి ఏదైనా సమస్యలు వచ్చినా వాళ్ళు అట్టే పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరూ శాయశక్తుల సహాయ సహకారాలు అందరూ అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe SS News AP.